వరుణ్ సందేశ్ ప్రియాంక జైన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ నయనం సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో G5లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కు డైరెక్టర్ స్వాతి ప్రకాష్, అలీరేజా, ఉత్తేజ్, రేఖా నిరోషా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఒకే నెలలో నాకు 2 ఆఫర్స్ వచ్చింది. ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. నేను 2 ఓకే చేసుకున్నాను. అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వాతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను స్వాతి గారికి అదే చెప్పాను, ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మనం ఊరికే ఇది చేయకుండా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని మనం ఒక రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఈ రోల్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, మనం బాగా చేద్దాం. నాకున్న కసి, నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది, నేను మొత్తం చూపిస్తాను దాని మీద అని చెప్పి నేను మేడంతో మాట్లాడడం జరిగింది. మేడం నాకు చాలా లీనియన్స్ ఇచ్చారు. నీకేం కావాలో నువ్వు చేసుకో. నేను అన్నా, మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు చెప్పండి, నేను చేయను, కానీ గివ్ మీ అండ్ ఫ్రీ హ్యాండ్ టు డూ. నేను అది చేశాను. ఐ థింక్ ఈ సిరీస్లో మీకు కనిపించబోతుంది. స్వాతి ఫస్ట్ నెరేషన్ చేసినప్పుడు వాట్ ఐ లైక్డ్ అబౌట్ హర్ ఇస్ 2 years బ్యాక్ యాక్చువల్లీ అప్రోచ్ అయిందంట Z5కి. దట్ టైమ్ వీ హ్యాడ్ యాక్చువల్లీ నాట్ అప్రూవ్డ్ హర్ స్క్రిప్ట్, బట్ విత్ ద సేమ్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ షీ కేమ్ బ్యాక్ 2 years later టు నెరేట్. ఆమె చెప్తున్నప్పుడు షీ వాజ్ లెస్ ఆఫ్ అ రైటర్ అండ్ మోర్ ఆఫ్ అ స్టోరీ టెల్లర్ అనిపించింది. ఇంక్లూడింగ్ డైలాగ్స్, ఫ్రేమ్స్, ఆర్ఆర్ షీ నెరేటెడ్ ద స్టోరీ అండి. దట్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ వాజ్ సో అంటే ఇన్ఫెక్షియస్. వీ వర్ వెరీ ఎగ్జైటెడ్ బికాస్ ఇట్స్ అ వెరీ యూనిక్ పాయింట్. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, but it's a sci-fi thriller in that sense, psychological thriller. And casting, I think some of the I mean lot of effort went into it because of various other constraints. We really had to search, and one of the best castings, I should say. And I've watched the episodes, a few episodes, and I felt everybody's performance has been outstanding. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వికటకవి రిలీజ్ అయింది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ యాక్చువల్గా. సేమ్ అలాగే మాకు సాయి తేజ మా అబ్బాయి అని చెప్తుంటాను ఇప్పటికీ. యాక్చువల్గా బిజీగా ఉండి ప్రాజెక్ట్ తీసుకోవాలా వద్దా అనుకున్న టైంలో రామ్ గారు జీ వాళ్ళదనగానే ఓకే చెప్పారు. ఎంత బిజీగా ఉన్నా సరే అది మన ఫ్యామిలీ, ఇది మాది థర్డ్ అనమాట. మేము థర్డ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వరుణ్ సందేశ్ గారు అందరికీ.